అందరికీ మీ ఎంసీ పప్పే నుంచి నమస్కారం అండి. ఈ వీడియో పెరు దేశంలో ఇంకా నాగరికతకి వచ్చి పరిశోధనలు చేసినప్పుడు తీసిన వీడియో అండి. అయితే దీని గురించి పరిశోధన చేసినప్పుడు దీంట్లో ఎన్నో వింత వింత విషయాలు బయటపడినాయండి. ఇది ఒక తెలియని ప్రపంచానికి, ఒక అండర్గ్రౌండ్లో ఎక్కడో తెలియని ప్రపంచానికి దారి చూపిస్తూ ఎన్నో రహస్యాలకి దారి తీసిందండి. కిందకి వెళ్ళే కొద్దీ ఎన్నో వింత రహస్యాలని వెలుగు తీసిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఏలియన్ స్కల్ అండి. వీళ్ళు ఏ అండర్గ్రౌండ్లో అయితే వెళ్ళారో నీటి మార్గాన, అక్కడ వీళ్ళు పరిశోధకులు కనబెట్టిన ఒక ఏలియన్ స్కల్ అండి. అప్పుడు ఇంకా నాగరికతలతో వీళ్ళకి ఏదో విధమైన సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారండి. ఏలియన్స్ వచ్చినట్టు. ఇది ఒక ఏలియన్, ఒక పుర్రు అని చెప్పచ్చు. ఏలియన్ స్కల్ ఇది మొత్తం పెరు దేశంలో జరుగుతున్న పరిశోధనలు అండి. ఈ పెరు దేశం అన్నది లాటిన్ అమెరికాలో ఉన్నది. అంటే ప్రస్తుతం సౌత్ అమెరికా అంటారు. సౌత్ అమెరికా బ్రెజిల్కి వెనక భాగాన ఈ దేశం ఉన్నది. అక్కడ ఇంకా నాగరికత అనేది ఉండేది. దాని పరిశోధనలో భాగంగా ఇట్లా వీళ్ళు పరిశోధకులు అన్వేషించడం జరిగినప్పుడు ఈ పురులు ఇవన్నీ కనబడటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకా నాగరికతలో ఒక ఏలియన్ ఒక చిన్న బొమ్మ చేసి అప్పట్లో వాళ్ళు వచ్చి ఈ నాగరికత వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చేసిన బొమ్మలు, ఆ కళలు అవన్నీ ఈ బొమ్మల రూపంగా మీకు కనిపిస్తాయి. ఈ బొమ్మలు అనేవి మనకి ఎన్నో రహస్యాలకి దారి తీస్తుందండి. ఈ ఇంకా నాగరిక అన్నది 13వ శతాబ్దానికి సంబంధించిందండి. అంటే మన ఇప్పుడున్న సంవత్సరం నుంచి 724 సంవత్సరాలు వెనక అండి అని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు ఈ ఏలియన్స్ వచ్చి వీళ్ళతో పరిచయాలు చేసుకోవటం అనేది కనిపిస్తుంది. ఏలియన్స్ అంటే ఎవరు కాదండి,
పరగ్రహ మనుషులు అంటే మనకు ఈ బ్రహ్మాండంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. సో ఆ గ్రహం నుంచి వచ్చిన తారల నుంచి వచ్చిన ఒక పరగ్రహ మనిషి ఈ ఇంకా నాగరికతని కలిసినట్టు, వాళ్ళతో సంబంధం ఏర్పరచుకున్నట్టు ఈ బొమ్మలే ఆధారం అండి. ఇవి చూడటానికి మట్టి బొమ్మల్లా కనిపిస్తున్నాయండి, లేకపోతే మనం వేరే విధంగా కూడా అనుకోవచ్చు. ఇవి ఆ పరగ్రహవాసులే దీంట్లో ఫాజులు అయిపోయినట్టు కనిపిస్తున్నారు అన్నట్టు కూడా అనుకోవచ్చు, లేదంటే దీన్ని బొమ్మలుగా కూడా భావించాలి. బహుశా ఇంకా నాగరికత వాళ్ళు ఈ పరగ్రహవాసుల్ని పూజించేవారేమో. ఈ చూస్తే దీనిపైన ఒక రాళ్ళు అంతా దీంట్లో ఇంకించబడినట్టు ఈ బొమ్మలు వీళ్ళని పూజించేవారు అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ పెయింటింగ్ చూస్తుంటే ఈ ఇంకా నాగరికత వాళ్ళు ఈ పరగ్రహవాసులు నిజంగానే పూజిస్తున్నట్టు అనిపిస్తుందండి. ఇంకా నాగరికత కూడా ఒక మాయన్ నాగరికతలాగా ఒక నాగరిక అండి. అదొక సివిలైజేషను. అంటే అది మాయన్ సివిలైజేషన్ మెక్సికో, ఎల్ సాల్వడార్ అక్కడ ఆ దేశంలో అంటే ఇటు సౌత్ అమెరికా కింద భాగంలో పెరు దగ్గర ఈ ఇంకా నాగరికత ఉండేది. రెండు విభిన్నమైన నాగరికగా అని చెప్పబడుతుందండి.
ఇప్పుడు ఈ చూస్తున్న బొమ్మ బట్టి తెలుస్తుంది ఇంకా నాగరికత వాళ్ళు ఎట్లా ఈ పరగ్రహవాసుల్ని పూజించేవారు అన్నది. అది మీకు ఈ చిత్రంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో బట్టి మీకు తెలుస్తుండొచ్చు ఇంకా నాగరికత వాళ్ళు 700 సంవత్సరాల ముందు ఎట్లా ఏలియన్స్తో పరిచయాలు, పరగ్రహవాసులతో పరిచయాలు చేసుకున్నారన్నది మీకు తెలుస్తుంది.